పాలన ఏమైనా చేయాలని చెప్పి ఫస్ట్ దాని మీద ఏమంటున్నారండి మీరు? ఇంతకుముందు మీరు చెప్పేశారు. మంచి కుక్కని ఫస్ట్ పిచ్చి కుక్క అని చెప్పి ఇది చేసి జనాలను నమ్మించిన తర్వాత ఈ చర్య తీసుకోవాలని మీరు చెప్తారు. అది ఇప్పుడు నాకు అదే గుర్తొస్తుంది సార్. ఎందుకంటున్నాం అంటే ఇందాక మీరు చెప్పిన ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజీ ఫస్ట్ అప్పు తీర్చుకోవడానికి ఇచ్చిన ప్యాకేజ్ సార్. అంతేగాని రా ఐటమ్స్ కొనుక్కోండి అప్పు మేము తర్వాత తీస్తాం, లేదంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది అని చెప్పింది కాదు సార్. ఫస్ట్ అప్పు తీర్చుకోవడానికి ఇచ్చింది సార్. ఎందుకు ఇచ్చిందంటే ముందు మనం విశాఖ స్టీల్ గురించి మాట్లాడే ముందు గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న కార్పొరేషన్ కానీ స్పాన్సర్ చేసిన ఒక స్టేట్ ఒక బాడీ ఉంది సార్. ఆ బాడీ అప్పుల్లో ఉంటే నరేంద్ర మోడీ గారు పీఎం గాంగ్లో తీసుకెళ్లి సెయిల్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో విలీనం చేశారు సార్. అంత ఫాస్ట్గా చేసిన అతను ఇప్పుడు ఇది ఎందుకు చేయట్లేదు అంటే మేము కానీ వైసీపీ వాళ్ళు కానీ నోటలు కానీ కోరుకుంటున్నాం సార్. ఆఖరికి ఆ విశాఖ ఒక కార్మికులు కోరుకుంటుంది ఏంటంటే ఎందుకు మీరు 10 సారి ప్యాకేజీలాగా గోకులకు ఇవ్వాల్సిన అవసరం ఏంది? ఇది కూడా తీసుకెళ్ళి డైరెక్ట్గా ప్రభుత్వ సొమ్ములో విలీనం చేయొచ్చు కదా. తప్పే ఉంది, విలీనం చేస్తే తప్పే ఉంది, మీరు ఎందుకు చేయట్లా? అది చేయకుండా మీరు అప్పుడు ప్యాకేజ్ కొంత ఇస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే సార్ మీరు అబ్జర్వ్ చేస్తుందంటే ఇప్పుడు విశాఖ స్టీల్కు ఉన్న అప్పు కొంత తీరుతుంది సార్. తీరిన తర్వాత మీరు చెప్పిన ఒక పాయింట్ చెప్పారు, 10 years తర్వాత కనుక ఇది లాభాల్లో కనుక రాకపోతే వాళ్ళు ఏం చేస్తా అన్నారు? ప్రైవేటైజేషన్ చేస్తా అన్నారు. లాభాలల్లా తీర్చకపోతే ప్రైవేటైజేషన్ అంటే సింపుల్గా ఏం చెప్తున్నారు? ఆ మాట అన్లా ఇంప్లాయిడ్ అది తీర్చాలి, తీర్చకపోతే ఇంప్లాయిడ్ అది ప్రైవేటీకరణ. ఇండైరెక్ట్గా ఆ లాసుల్లో ఉంది అప్పులో ఉన్న సంస్థని కొంత అప్పులు తీర్చి దాన్ని ఏదన్నా ప్రైవేటానికి కట్టబట్టాలని చూస్తుందని చెప్పి చాలామంది న్యూట్రల్స్కు ఇదే చెప్తున్నారు సార్. నిజంగా చిత్తశుద్ధి ఉంటే సరే ఇప్పుడు దాకా ప్రైవేటైజేషన్ చేయాలా, ఫీల్ హ్యాపీ. కానీ ఇంకా ఎందుకు మన ఏపీ ఎంపీలతో నిలబడ్డ ప్రభుత్వం సెంటర్లో ఉంది, ఎందుకు తీసుకెళ్ళి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ విలీనం చేయొచ్చుగా? దానికి ఇంత గ్యాప్ దేనికి? మీరు చూస్తలేదు సార్. ఇందాక పెద్దలు జనసేన పార్టీ నాయకులు కానీ లేదా టీడీపీ పార్టీ నాయకులు కానీ ఎవరో ఒక మాట అన్నారు సార్. ఏంటంటే ఆ కేంద్ర మంత్రులు ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్లు యాజ్ వెల్ యాజ్ దీనికి ఉక్కు మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, అందుకే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోక పాత లెటర్ ఇష్యూ చేస్తారు సార్. ఫినాన్స్ బిల్లు పెట్టి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఆ మాత్రం తెలీదా సార్? ఆ మాత్రం తెలీదా? వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ చర్చించుకోరా? ఇది ఒక చిన్న విషయం. ఆంధ్రుల ఆత్మగౌరవం లాంటి సార్. ఈవెన్ తెలంగాణలో కూడా చనిపోయారు సార్ విశాఖ కోసం. సో అలాంటిది వాళ్ళకి